ఏపీలో వరదలు తగ్గలేదు. జోరుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లంక గ్రామాల్లో సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అధికారులు వరదలపై ప్రజల్ని అప్రమత్తం చేస్తూ సమాచారం అందిస్తున్నారు. ఏపీలో వరదలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ధనలక్ష్మి, గత 6 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీ అతలకుతలం అవుతుందని చెప్పాలి. ఇప్పటికే పొంగి పొర్లుతున్న ప్రాజెక్టులు నీళ్లు దిగు నుంచి వస్తున్న వరద నీరు దిగుకు వదులుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లంక గ్రామాలకు ఇటు ప్రజలకు సంబంధాలు తెగిపోయినాయని చెప్పాలి. ఎక్కడికెక్కడ వరద సహాయ చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న జిల్లా కలెక్టర్లకు సంబంధించి పూర్తిగా అందరూ టోల్ ఫ్రీ నంబరు విడుదల చేయాలి. దానికి సంబంధించి వరద బాధితులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా లంక గ్రామాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున అయితే అధికారులు అయితే సిద్దం చేస్తున్నారు. అదేవిధంగా పునరావాస కేంద్రాలకు సంబంధించి ఇటు బాలికలు, అదేవిధంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉండేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సంబంధించి వరద మీద సమీక్ష నిర్వహిస్తూ అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన సహాయ చర్యలు ఎలా చేపడుతున్నారు, వాళ్ళకి సంబంధించిన ఆహారము, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు పాలు, చిన్నారులకు పాలు, అదేవిధంగా వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు ఎలా చేపడుతుందని చెప్పేసి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గర్భిణీ స్త్రీలకు సంబంధించి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధికారులు, వైద్య అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వైద్యుకు సంబంధించి గర్భిణీ స్త్రీలకు, చంటి పిల్లలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. అదేవిధంగా వృద్ధులకు సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలి. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేది కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వము వైద్య సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు వరద మీద సమీక్ష చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేది కూడా అన్ని చర్యలు అయితే చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఎదపడలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సహాయ కేంద్రాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ధనలక్ష్మి, లంక గ్రామాల ప్రజల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు? ధనలక్ష్మి, లంక గ్రామాల ప్రజలు ఇటు కృష్ణా జిల్లా తీసుకుంటే తూర్పుగోదావరి జిల్లా, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో సంబంధించి ప్రధానంగా ఈ లంక గ్రామాల ప్రాంత ప్రజలు వీళ్ళు నివాసాలు ఉంటున్నారు. వాళ్ళకు సంబంధించి గత 2 రోజుల నుంచి రాకపోకలకు సంబంధించి ఆగిపోవడం జరిగింది. పొంగి పొరుగుతున్న వాగులకు సంబంధించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పడవల సహాయంతో ఒక ప్రాంతంలో అయితే హెలికాప్టర్ సహాయంతో అయితే వాళ్ళని సురక్షిత కేంద్రాలుగా తరలిస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. వాళ్ళకి అదేవిధంగా ఈ గేదెలు కూడా, పశువులు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, దీనికి సంబంధించి అధికారులు అయితే అందరూ అప్రమత్తం అవుతూ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అయితే చూస్తున్నట్టు తెలుస్తుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు.